మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. మండలంలోని రైతు వేదికలో 1,08,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 108 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తాను గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాంధీనగర్ గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించానని చెప్పారు. అనంతరం కొత్తగూడెంలో కామ్రేడ్ కుంచూరాం జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి నేపథ్యంలో మరిన్ని చోట్ల కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి సీతక్క కోరారు. గురుకుల పాఠశాలలో అమ్మాయిల గురుకుల పాఠశాలలో వారితో ఆడి పాడి వారితో నిద్రించి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం. ఆ రోజు తెలుసుకున్నప్పుడు వాళ్ళు వెంటనే మాకు ఒక బోర్ కావాలన్నారు. 2 days లో బోర్ ఇచ్చినాం. వాళ్ళకు బిల్డింగ్ ఫ్లోర్ గానీ ఇంకా రూమ్స్ కావాలంటే వాటి కోసం కూడా 28 లక్షలు ఇచ్చి వర్క్ శాంక్షన్ చేయించడం జరిగింది. అదే విధంగా వాళ్ళందరూ పిల్లల కోసం కంప్యూటర్ ల్యాబ్ కావాలన్నారు. ఈ రోజు జగతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క సహకారం తీసుకొని 20 కంప్యూటర్స్ కూడా ఇచ్చి ల్యాబ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. 2 కోట్లతోటి పెద్ద ఎత్తున బిల్డింగ్ కూడా ఇక్కడ మరి నిర్మించడం జరుగుతుంది. మన ఏజెన్సీ ప్రాంతాల పిల్లలకు, మారుమూల అటవీ ప్రాంతాల్లో చదివే పిల్లలకు సాంకేతిక విద్య అనేది లేకపోవడంతో బయటి ప్రపంచంతో మన పిల్లలు పోటీ పడలేకపోతున్నారు. నేను మంత్రి అయిన కాడ నుంచి కూడా వివిధ మరి డిపార్ట్మెంట్స్ కానీ అదే విధంగా సంస్థలు, వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, సిఎస్ఆర్ కంపెనీస్, కార్పొరేట్ చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వచ్చే డబ్బుతోటి మరి కంప్యూటర్లు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఒక 100 కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది వేరే వేరే స్కూళ్లలో కంప్యూటర్ విద్యను అందించడం కోసం. అదే విధంగా ఈ రోజు మన గాంధీనగరం గురుకుల పాఠశాలలో 20 కంప్యూటర్లు ఇచ్చి ఆ పిల్లలకు ఇన్స్ట్రక్టర్ను కూడా తొందరలోనే నియామకం చేస్తాం. ఈ రోజు ఎందుకంటే మళ్ళీ హాలిడేస్ వస్తే పిల్లలందరూ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఇది ఇక్కడ మరి పెట్టాలని ఏర్పాటు చేసినాం. తొందరలోనే ఇన్స్ట్రక్టర్ను కూడా పెడతాం.